అందరికీ శనార్థుల్లో ఇక మరి అంత బాగానా ఇక మరి మన జబర్దస్త్ వార్తలల్లో ఇక మాల్ మసాలా కలిపిన మంచి మంచి ముచ్చట పట్టుకొని వచ్చిన మరి ఆశం ఎందుకురా హబ్బరకొండ మేడ్చల్ జిల్లాలో సీఎం మరి పాఠశాల చిత్రాలు చిన్నసనగా లేవుల్లో నీ దండం పెడితే పైన పటారం లోన లొటారం అన్నట్టు అంత దోపిడీ వ్యవహారం ఉందట హబ్బరా ఇక మరి రేవంత్ అయ్య వీళ్ళని మెచ్చుకొని మరి మెడ మీద వేసుకుంటాడా లేకపోతే సన్మానం చేస్తాడా ఏం చేస్తాడు అనేది ఎదురు చూస్తూ ఉన్నారు సబ్బండ వర్గాలు మరి చూద్దాం ఏం ఉద్దారకం చేసిరో పారి ఇక ఈ మధ్యకాలంలో మీరు ఏమని అనుకోరు కానీ పుట్టగొడుగుల లేక పుట్టుకొస్తున్నాయి ఇలా ప్రైవేటు పాఠశాలలో ఇక మరి వాళ్ళు చేస్తున్న ఉద్దారకం ఏంటంటే ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ అమ్ముకోవడము ఏది టై బెల్టులు ఇక పుస్తకాల కాడైతే నీ దండం పెడితే ఇక సగానికి సగం ఉంచుతున్నారు అట లోకాన్ని ఇక ఈ రకంగా చేస్తుంటే మరి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలి వీళ్ళకు వాళ్ళు వసవస అని రెక్కలు ముక్కలు చేసుకొని ఇన్న కష్టం చేసి కన్న కష్టం చేసి చెమట ఓడిచి సంపాదించిన పైగా ఇగో ఈ రకంగా వీళ్ళు దోపిడీ చేసి అన్యాయంగా వాళ్ళ పుట్ట మీద కొడుతున్నారు అటనుల్లా ఇగో మేడ్చల్ మండలంలో మరి కెల్లారు వెంచర్ కాడ ఉన్న సీఎంఆర్ పాఠశాల ఉద్దారకం ఎంత ముద్దుగా ఉందంటే వామ్మో ఈ రచ్చ పాడుబడ ఇక చూడు ఎవరు ఎస్ఎఫ్ఐ పోరగాళ్ళట వీళ్ళు చేసిన ఉద్దారకానికి ఇగో ఈ రకంగా జెండాలు పట్టుకొని పాఠశాల కాడికి వచ్చి ఇగో గిట్ట చేస్తున్నారు రచ్చ రచ్చ చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది వాళ్ళే చెప్తారు ఏందో ఇందాం పని మనం నా పేరు సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈరోజు మేడ్చల్ మండలంలో సీఎంఆర్ పాఠశాలలో బుక్స్ అండ్ యూనిఫామ్ ఎంఆర్పి రేట్ కన్నా అదనంగా అమ్ముతున్నారని చెప్పేసి మేము పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎంఆర్పి రేటు ప్రకారం ఎందుకు అమ్మట్లేదని చెప్పేసి సీఎంఆర్ పాఠశాల ఎంఆర్పి ప్రకారం అమ్మట్లేదు కాబట్టి సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎంఆర్పి ప్రకారం మేము అమ్మము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే మా వెనుక ఉన్నది ఎవరంటే మల్లారెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము అధిక ఫీజులు వసూలు చేస్తాం. అదేవిధంగా అధిక ఫీజులతో పాటుగా యూనిఫామ్ టై బెల్టు ఎంఆర్పి రేట్ ప్రకారం అసలే అమ్మం, దోపిడీకి పాల్పడతాం, మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి సవాల్ విసురుతున్న సీఎంఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. దాంతోపాటుగా సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి అని డిఓ గారికి కోరుతా ఉన్నాం. డిఓ గారు ఇచ్చిన సర్క్యులర్ ఇప్పటి వరకు ఈ సీఎంఆర్ పాఠశాలకు అందలేదంటే ఈరోజు విద్యాధికారులు సీఎంఆర్కి లొంగారా, సీఎంఆర్ దోపిడిని ప్రోత్సహిస్తూ ఉన్నారా అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మల్లారెడ్డి గారు మాజీ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు మల్లారెడ్డి గారు ఎందుకు ఈరోజు ఈ దోపిడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు? కాబట్టి దోపిడీ జరగకుండా ఉండాలంటే మల్లారెడ్డి గారి పాఠశాలలో దోపిడిని అరికట్టాలి. మల్లారెడ్డి గారి గుర్తింపు రద్దు, ఈ సీఎంఆర్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము పుచ్చడు కష్టాలలో ఉన్నాము, మాకు ఆపతి సాపతికి అన్ని నువ్వే చూసుకోవాలి, పాడి పంట అంతా మంచిగా ఉండాలి తండ్రి అని ఈ రకంగా పండుగలు పబ్బాలు చేసి పద్ధతి వాడతారు జనాలు. కానీ వామ్మో గీలు చూడు ఏ రకంగా ఎందుకు పండుగ చేస్తున్నారు అంటే ఇగో గిందుకాట చూడు వాళ్ళకు భజన మంచిగానే ఉన్నది, రామ సక్కదనంగా పాటలు పాడుతురు, ఈ దేవునికి పూజలు చేస్తుర్రు, దీపం పుట్టించుర్రు, నైవేద్యం పెట్టిర్రు. అసలు ఏం పండుగ చేస్తుర్రు ఏంది ఏం కదా అని నోరలు పెట్టి చూస్తుర్రు జనాలు. ఇది అసలైన పండుగలో T20 వరల్డ్ కప్ ఫైనల్ ఉంది కదా సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్యన. ఇక మరి ఊకుంటారు క్రికెటర్ల అభిమానులు. ఇక మరి మా భారత్ గెలవాలని ఉత్తరప్రదేశ్లో ఇగో ఈ రకంగా అభిమానులు దేవుళ్ళకు పూజలు చేస్తుర్రు, భజనలు చేస్తుర్రు, పాటలు పాడుతుర్రు, ఆటలు ఆడుతుర్రు. మొత్తం మీద మా ఇండియా గెలవాలని ఫైనల్లో మొత్తం కప్పు మాకే రావాలని ఈ రకంగా వాళ్ళు తీరుగా చేస్తుర్రు ఆ దేవుళ్ళకు పూజలు. ఈ రకంగా కూడా పూజలు చేస్తున్నారంటే ఓహో అని ఒక్కొక్కరు మురిసి సంబూరపడిపోతున్నారు అట. మరి ఎట్లయితుందో ఎట్లా పోద్దో కానీ మొత్తానికైతే ఇక మరి చూడాలన్నా ఏమవుతుందో ఏం పోద్దో ఈ ఫైనల్ మ్యాచ్లో.
నడి రోడ్డు మీద బుయ్యా బుయ్యా మోటార్లు సప్పుడు అవుతుంటే ఇటు పక్కకు మనిషి చూసే యాల లేకుంటే అవ్వ ఓ సారు ఒక్కటి ఓ సారు ఒక్కటి ఏం అడుగుతుర్రో ఈ అడక తినే బతికేదో ఏం కదో అసలు ఎటు జరిగింది ఏం జరిగింది పవన్ కళ్యాణం అయ్య పోతుంటే ఒక్కసారి చూడురు ఏముందో. అబ్బా ఈ జనాలకు ఏం పిచ్చో మరి ఏం పాడు బుద్ధో మరి ఉంటందుకో పోతందుకో వినాశకాలు విపరీత బుద్ధి అన్నట్టు నడి రోడ్డు మీద ఇక మరి కొండగట్టు అంజన కాడికి ఆయన పవన్ కళ్యాణం అయ్యా బయలుదేరిపోతుంటే ఏదో మొక్కు మరి ఆనాడు మరి నేను డిప్యూటీ సీఎం అయితే నా కాక మరి అందరు మా వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిస్తే మరి ఏమి ఇస్తా అని మరి ఆ కొండగట్ట అంజనకు మొక్కుండో ఏం కథ కానీ ఈ కొండగట్ట అంజన కాడికి పైన కట్టిండు పవన్ కళ్యాణం అయ్యా. ఇక ఈ రకంగా పోతుంటే అక్కడ చూస్తురా యువత అబ్బా పడిసిపోగలరు ఓ సారు ఒక సెల్ఫీ ఒక్కోసారి ఓ సెల్ఫీ ఒక్కోసారి ఓ సెల్ఫీ ఒక్క సెల్ఫీగా ఈ రకంగా తీరటీగలు ఎంట పడ్డట్టే పడరంటున్నారా పవన్ కళ్యాణ్ ఎంట అంటే గిట్ట తయారయ్యారు నరలోకము పోటువలకు వీడియోల కోసం. అబ్బా ఏం నడు మార్పు వస్తుందో ఏం కథ పుసుక్కున ఆడ కాలో చెయ్యో జారి రోడ్డు మీద పడితే ఏం కావాలి పానం ఉంటాదులా అరే వద్దురా నాయన సెల్ఫీ లేదు గిల్పి లేదు సబ్బుగంట వాడరా అని పవన్ కళ్యాణ్ ఇటు చెయ్యి ఊపుకుంటా వెళ్ళిపోయినట్టు నుల్లా. అబ్బా పోటువలకు వీడియోల కోసం అయితే జనాలు ఈ రకంగా ఎగబడుతుర్రులా. సోషల్ మీడియా ఇవాళ రేపట్ల సోషల్ మీడియాను ఉపయోగించుకుంటేనే వాళ్ళు ఇంతో అంతో ప్రబుద్ధులై రాజ్యం వెళ్తుర్రు. సోషల్ మీడియాను లాపర్వా చేస్తే ఏమవుతుంది పాతాళంలో కూడా పడిపోతురు అనేది ఇక చర్చ నడుస్తుందట. ఎట్టడి సంగతో ఇందాం పని. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి గద్దెనెక్కిందంటే రేవంతమయ్య అదంతా సోషల్ మీడియా పుణ్యమేనటనుల్లా. సోషల్ మీడియాలో నీ దండం పెట్టి ఒక్కొక్క పోస్టు పెడుతుంటే ఒక్కొక్క జనానికి చేరుతుంటే ఆహా ఇట్టనా అట్టనా కేసీరావు అట్ట చేసిండా ఇట్ట చేసిండా మన తెలంగాణ వస్తే ఇంకెట్ట చేయబోతుండు ఏం కదా అనేది వీళ్ళు పూస కూర్చున్నట్టుగా తోసి పోకుండా కాంగ్రెస్ వాళ్ళు బాగా సోషల్ మీడియాని వాడుకొని ఈ రకంగా సోషల్ మీడియా అస్త్రంతో తెలంగాణను ఈ రకంగా చేతులకు రాబట్టుకుర్రు అనేది మరి మేధావులు సబ్బండ వర్గాలు చర్చించుకుంటున్న ముచ్చటుల్లా. మొత్తానికి సోషల్ మీడియా తలుచుకుంటే అబ్బరకొండ ప్రభుత్వాలే పడిపోతాయి కదా. ఇక ఆనాడు ఒక సామెత చెప్తుండే రైతు తలుచుకుంటే మాత్రము ఎవరైనా కింద పడవలసిందే అన్నట్టు. వామ్మో ఇప్పుడు రైతుల కంటే పవర్ఫుల్ అయిపోయిందిగా సోషల్ మీడియా అని దండం పెడితిగారా నాయను. ఇవాళ ఎంత పెద్ద రాజు చెప్పినా ఎంత పెద్ద అధికారి చెప్పినా ఎంత పెద్ద లీడర్ చెప్పినా నేను ఎవరి మాటను వినను ఓ నీ దండం పెడితే సబ్బండ వర్గాలను ఆట పట్టిస్తున్నా టమాటా. ఇక టమాటా కథ ఏందో ఒక్కసారి ఇందాం పని. టమాటా మా మాట వినకుండా ఇతివ టమాటా టమాటా మా మాట వినకుండా ఇతివ టమాటా. అరే ఇక మరి ఏ వంటింట్లోనైనా టమాటా కూర లేనిది టమాటా లేనిది ఏ కూరైనా ఉడకదు ఆ ముద్ద నోట్లే పోదు. ఇక మరి ప్రతి ఒక్క కూరలో కావాల్సింది టమాటా కాబట్టి ఈ టమాటా చల్లకుండా ఈ టమాటా ఎవరి మాట వింటలేదు మొత్తం కొటాడి కొమ్మల్లా కొండెక్కి కూసుంది. ఇక దీని ధర ఇప్పట్లో దిగదట నువ్వు ఓ అమ్మ మరి ఎట్లా ఏంది ఏం కదా ఇవాళ రేపట్ల ధర దిగుతుందని మేము అనుకుంటున్నామంటే లేదు సెప్టెంబర్ దాకా ఈ ధర తగ్గేదే లేదా అని అనుకొస్తుంది టమాటా. అబ్బరకొండ ఏం చేయాలి ఎట్లా చేయాలని పాపం. ఇక మరి టమాటా కాయలు తినేటోళ్ళు అన్నమో రామచంద్ర అని అగోరించి అక్కడికి వచ్చింది కథ చూసిరా. టమాటా చల్లకుండా టమాటా ఎంత పని చేసిందో 100 రూపాయల పైసలకే ఇంకా అమ్మాలని కూర్చుందట టమాటా. ఇక ఈ రకంగా ఉందిలా టమాటా ఏం చేస్తాం మరి ఇక చూద్దాం టమాటా మరి కొసకు ఎట్లా చేస్తుందో ఏం కథ మొత్తానికైతే ఊపుతుందిలా టమాటా ధర. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతమయ్య చెట్ల పండుగ ముంగట వేసుకుంటాడగా జాతర పెట్టిండట జాతర. ఈ జాతర మరి ఎట్లా జరిగింది ఏం కథ మనం కూడా చూద్దాం పని. ఇక మొత్తానికైతే తెలంగాణ సీఎం రేవంతమయ్య ఆనకాలంలో ఆగాలపు వానలు ఇటు మళ్ళీ అటు మళ్ళీ ఎట్లా కొడతాయో అగో గదే తారీఖున ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడుగుపెట్టి ఓ అమ్మ ఇటు మళ్ళీ అటు మళ్ళీ ఇక్కడ టెక్స్టైల్ పార్కును కళ్ళారా చూసి హన్మకొండలో అడుగుపెట్టి మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసి మళ్ళీ ఆన్లైన్ 24 అంతస్తుల
ఆసుపత్రిని కడుతుంటే అది కళ్ళారా చూసి చెటపట వ్యవహారం చేసి అధికారులకు చెప్పి ఇక మళ్ళీ వాయని దండం పెట్టి హరితహారం పేరు తీసేసి అది పెట్టా కదా వన మహోత్సవం ఇక చెట్లను నాటాలే మరి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమవుదామురా జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా ఇక ఈ తరికన ఓ పక్క సురేఖక ఇంకో పక్క సీతక్క మధ్యలో మంత్రులు ఎమ్మెల్యేలు సర్కార్ అధికారులు ఇంకో ఈ రకంగా ఎంటేసుకొని బలగాన్ని ఎంటేసుకొని ఇట్లా చెట్లని పెంచుతుండ్రు మరి ఇప్పటికైనా తెలంగాణ సమాజం కూడా సీఎం రేవంత్ అయ్యే అడుగుజాడలో నడిచి ఇంకో ఈ రకంగా చెట్లు పెంచాలి తెలంగాణని హరితహారం హరితం కాదు వన మహోత్సవం ఎందుకంటే ఇప్పుడు ఇల్లు పెట్టుకోరు కదా కాంగ్రెస్ ప్రభుత్వ పోలు ఇక అందుకనే మరి ఇక బచ్చగా వదిలేటట్టు చేసుకోవాలి తెలంగాణని మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్ పదవి ఒకరికి ఇస్తామని చెప్పిరట ఒక పెద్ద మనిషికి మళ్ళీ ఇప్పుడు నిన్నయాల మళ్ళీ ఇంకో పెద్ద మనిషికి ఇస్తామనేది తెర మీద తీసుకొచ్చిరట హబ్బరకొండ ఇక ఇద్దరికి పంచాయతీ పెట్టిపో ఈ లడాయి సలగొండ ఇక చూడు అయ్యో కిరణ్ కుమార్ రెడ్డి ఎంత కాడికి వచ్చి ఎంత పని అయిపోయే నల్లారి కిరణ్ ఆఖరికి వస్తారా కల్లా నీ బతుకు తెల్లారేట అయిపోయిందా సారు ఓ బీజేపీ అధిష్టానము నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ పదవి ఇవ్వబోతున్నామని ఓ అమ్మ కొండెక్కి చెప్పేసరికి ఇక ఈ నోట ఆ నోట ఏపీ జనాలు నిజమే అనుకున్నారు ఆఖరికి వస్తార కాల తెలంగాణ జనాలు కూడా ఈసారి తెలంగాణ గవర్నరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంది ఇక ఉత్త పుణ్యానికి నేను బదనాం చేసింది ఇక మరి ఏమైందో ఏం కథ లోపడంగా ఏం వ్యవహారం నడిచిందో కానీ సోము వీర్రాజుకు వంట కడుతున్నాడు తెలంగాణ గవర్నర్ అబ్బరకొండ ఎంత పని అయిపోయే నమితిరా సిద్ధ అంటే ఏమో చేసినట్టే చూసిర్రా కోసం ఎంత పాడైపోను కిరణ్ కుమార్ రెడ్డికి నిద్ర పడకుండా చేస్తారు కానీ ఆమె అన్యారం సలగకుండా పాపం ఎంతో అంత జర పార్టీకి బాగానే నిన్న తిప్పల పడ్డాడు కానీ ఏముంది మరి కాలం కలిసిదారే పెద్ద మనిషికి మరి ఎట్లయిద్దో ఎట్లా పోతే ముందర పోయి ఇక మరి స్వచ్ఛమైన పల్లెటూరిలో అచ్చమైన కళాకారులు ఉంటారు వాళ్ళు పాటలు పాడుతుంటే ఎంత వైభోగంగా ఉంటుంది మనసు అయితే ఓ పొంగి పొర్లుతుంటుంది అని అంటుంటారు అంతేనా కానీ ఈ గజమైన ఒక కళాకారుని పట్టుకొచ్చిండు ఆ కళాకారుడు ఏమంటుండో మరి ఎట్లా పాడుతుండో పాట ఇందాం పని మట్టి చేతులతోటి చిట్టుడుకు పువ్వ తింటే మనసు ఎంత సంబూరంగా ఉంటుందో ఆగాలపు వానలకు కొమ్మలలో కోయిలమ్మ కూత పాట పాడుతుంటే మరి మనసు ఏ రకంగా ఎట్లా పొంగి పొర్లుతుంటుందో ఇక మరి మచ్చలేని గుణము స్వచ్ఛమైన మనసు అలాంటి వెన్నముద్ద గల గుణము గల ఒక రైతన్న మరి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురంలో మట్టిలో మాణిక్యమై మరి ఆయన చుట్టుపక్కల ఊర్లకే కాదు ఒక జిల్లా వ్యాప్తంగా ఒక కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మరి ఇలా ఒక రైతుగా మరి పంట చేను ఇలా భూతల్ని నమ్ముకొని భూమితోని పోరాడుతూ లోకానికి బువ్వ పెట్టే అన్నదాతలలో ఆయన కూడా ఒక రైతుగా ఇలా తన పంట పొలాల మధ్య ఆ రామసక్కన్య ఆ రాగం ఆలపిస్తుంటే ఎంత మధురంగా ఉన్నదో ఒక్కసారి మనం కూడా విని తరిద్దాం. నేనే బ్రహ్మమురా పామరులారా తానే బ్రహ్మమురా నేనే బ్రహ్మము వినుడే కమాది గుణమూల నామరూప క్రియలు నష్టపరసిన వాడా నేనే బ్రహ్మమురా పామరులారా తానే బ్రహ్మమురా ముద్రాల భావంబు ముదముతో వెలసిన దూడైకొని నేను శిరముగా ఇటు వస్తీ నేనే బ్రహ్మమురా పామరులారా తానే బ్రహ్మమురా ధరణి శ్రీ కడియాలపురమందు వెలసిన మరువాక వీరంజనేయుల దలిసితి నేనే బ్రహ్మమురా పామరులారా తానే బ్రహ్మమురా. పెద్ద మనిషి కేసీరావయ్య మానక మరువక ఇగో ఈ రకంగా చేస్తేనే వచ్చే తారి
తెలంగాణ పగ్గాలు చేత పడతాడు అనేది మరి ఈ నోట ఆ నోట అనుకుంటున్నారు. ఎట్లా అంటే చంద్రబాబయ్య అడుగుజాడల్లో నడవాలి అనేది అనుకుంటున్నారు. ఎట్ట సంగతి అయిందాం పని. ఇక ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పగ్గాలు చేపడతాడని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటుర్రులా. ఎందుకంటే మరి ఇక చంద్రబాబు నాయుడు జగన్ చేతిలో చిత్తుగా ఓడిపోయినాక ఎన్ని బాధలు అనుభవించిండు, ఎంత ఒడిదొడుకుడు ఎదుర్కొండు, ఆఖరికి వస్తారకల్లా ఏడ్చిండు, జైలుకు పోయిండు, ఎన్నెన్నో కథలపడ్డాడు. మొత్తానికైతే జనాలల్లో ఉన్నాడు, జనాలతోనే ఉన్నాడు, జనాలకు సేవ చేసిండు. కాబట్టి జనాలు గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా ఎట్టుబాటి చంద్రబాబును గెలిపియాలన్న ఆలోచనతో మొత్తానికైతే చంద్రబాబుకు జై కొట్టి 174 సీట్లు తెప్పించి ఇక మరి అధికారం చేతిలో పెట్టిరు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గదే రకంగా జనాలలో ఉంటూ జనాలకు సేవ చేస్తూ జనమే నా ఊపిరి, జనమే నా పంచప్రాణము అనుకుంటా ఆ రకంగా మరి సేవలు అందిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే అదును చూసుకొని రేవంతమయ్య పాలన మీద వ్యతిరేకత ఏమేమి ఉన్నాయో వాటిని క్యాచ్ చేసుకొని జనాలకు వివరించి చెప్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనేది కొంతమంది మేధావులు చర్చించుకుంటున్నారనలా. మొత్తానికైతే చంద్రబాబు అడుగుజాడల్లో కేసీఆర్ నడవాలి అనేది మాత్రము ఈ నోట ఆ నోట పోక్కుతున్న ముచ్చట. ఏజ్ బారు అయినా కొద్దీ ఏ మనిషికైనా పలుకుబడి పచారా తగ్గుతుంది అని అంటారు. కానీ ఈ మనిషికి ఏంది వామ్మో ఏజ్ బార్ ఎక్కువైనా కొద్దీ ఇంకెంత పెరుగుతుందో క్రేజీ, చిన్నగా క్రేజీ. ఇక చూడు ఎట్టుందో పలుకుబడి. తొలి పొద్దు పొడిచినప్పుడు పేదవాడి గుండె చప్పుడు, గుండెకు విశ్రాంతి ఉండదెప్పుడు. ఆ గుడిలో నా కోటి వెలుగుల కాంతిరా, మన కొనిదెల పవన్ కళ్యాణురా. కష్టాలను కడతేర్చే కరుణమూర్తిరా, మన కొనిదెల పవన్ కళ్యాణురా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పోతూ షామిరిపేట మండలం తుర్కపల్లి కాడ ఆగి కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తుంటే నీ దండం పెడితే ఆకాశం గంతులేసిందుల్లా భూదేవి శిరం ఊగింది. అగో అంత రామ సక్కదనంగా తెలంగాణ అమరులకు జోహార్లు అని నినాదం చేసి అభిమానులకు అభివాదం చేస్తూ కొండగట్టుకు బయలుదేరితే వాయ్య కొండంత బలగం వచ్చి పవన్ కళ్యాణ్ నీ దండం పెడితే మొత్తం అల్లుకపోయిందుల్లా వ్యవహారం. అంటే చూడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దండం పెడితే సినిమాలలో ఉన్నప్పుడే అంత క్రేజ్ ఉండే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినాక ఇంకెంత క్రేజ్ రెట్టింపు అయిందుల్లా. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అయ్యే వ్యవహారం జోర్దారుగా ఉందుల్లో. జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేసి ముందుకెళ్తారు తెలియజేసి జై తెలంగాణ, జై హింద్. ఓట్ల ముందర నాయకులు లీడర్లు ఒకల మాటలు మాట్లాడతారు, అంతేనా కాదా? ఇది చేస్తాం అది చేస్తాం మా బాగా చేస్తాం అంటారు, కానీ ఏది చెయ్యరు. ఇగో నాయకులు లీడర్ల నిర్వాహకం వల్ల ఏం ఉద్దారకం జరిగిందో చూడు పాపం. ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు. అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది. ఎక్కడుందిరా న్యాయము, ఆ న్యాయము చెప్పే గొంతు మూగబాయరా. ఏడ ఉందిరా మానవత్వము, ఆ మానవత్వమే దినదినము దిగజారెనురా. ఈ మానవత్వము ముఖ్యంగా నాయకులకు ఉండవలసిన లక్షణాలు ఉండాలనులా. అస్సలు మానవత్వమే లేకుండా పోయింది లీడర్లకు, రాజకీయ నాయకులకు. ఇక చూస్తుర్రా వాగులో ఎట్లా కొడకపోతున్నాయో చూడు పశువులు. అబ్బా కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఏదో బ్రిడ్జి పనులు మొదలుపెట్టిదట. మరి ఆనకాలం పూట దబదబ చెయ్యాలి కదా, పక్కేసి పాడైపెట్టిదట. ఇక చూస్తుర్రా నోరు లేని మూగజీవులు ఆ వరదలలో ఎట్లా కొట్టుకొని పాడైపోతున్నాయో. రామ రామ ఈ నోట ఆ నోట ఒకటే సాపన పెడుతుర్రట ఈ సర్కారు అధికారులకు. ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీవిలా ముదుగునయా. ఇక రేపు గిదే జాలకు కలుస్తా. అంతవరకు మాత్రం మీరు మానక మరవక చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ శరణార్థి. ఉంటా. నమస్తే.